That's right. Welcome to National Media Channel News 360. నేను మీ చందు యాదవ్. ప్రస్తుతం రాష్ట్రంలో ఎండలు హీట్ పుట్టిస్తా ఉంటే ఎండల కంటే మరింతగా రాష్ట్ర రాజకీయాలు హీట్ పుట్టిస్తా ఉన్నాయి. అయితే ప్రస్తుతం పారిశ్రామిక ప్రాంతమైనటువంటి విశాఖ గాజువాక లో మనం ఉన్నాం. విశాఖ గాజువాక తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పల్లా శ్రీనివాస్ గారు మన వద్ద ఉన్నారు. పల్లా శ్రీనివాస్ గారు నమస్తే సార్. నమస్కారం. నమస్తే. ఎట్లా జరుగుతుంది? నామినేషన్ కూడా వేయడం జరిగింది. ఎట్లా జరుగుతుంది మీ ఎలక్షన్ ప్రచారం అనేది? ఏ విధంగా జరుగుతుంది? ప్రచారం చాలా జోరుగా చాలా హుషారుగా సాగుతుందండి. ఇది ఎలక్షన్ అనుకోక్కర్లేదు, ఇది రెవల్యూషన్ అనుకోవచ్చు. ఈ వైసీపీ ప్రభుత్వం మీద, నాయకుల మీద, వాళ్ళ విధానాల పైన, వాళ్ళ ప్రవర్తన పైన, అలాగే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి నైజం పైన ప్రజల ఆలోచన ఒక కంక్లూజన్కి వచ్చేసారు. ఆయన ఆలోచనని వాళ్ళు గుర్తుపట్టేశారు, ఈయన నైజాన్ని వాళ్ళు గుర్తుపట్టగలిగారు. సో ఈయనకి అధికారం అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం అంటే కేవలం కక్ష సాధింపు, దోచుకోవడం, దాచుకోవడం, ఆర్థిక లావాదేవీలే అనుకుంటున్నారు తప్ప సంక్షేమ పేరున మళ్ళీ దోపిడీ చేస్తున్నారు అనుకుంటున్నారు తప్ప ఎక్కడ కూడా భవిష్యత్ తరాలకి మంచి భవిత ఇచ్చేటట్టుగా ఈయన ఆలోచన లేవు అనే ఒక ఆలోచనకు ప్రజలు రావడం జరిగిందండి. కనుక మేము చూస్తుంది ఎక్కడికి వెళ్ళినా సరే మాకు జన నీరాజనం. మేము జనరల్గా క్యాన్వాసింగ్ స్టార్ట్ చేస్తే ఆ ర్యాలీస్ ఎలా ఉన్నాయంటే విజయోత్సవ ర్యాలీస్లో ఉన్నాయి. అలాగే ఎక్కడో ప్రజల కళల్లో ఒక ఆనందం, ఒక అణచివేతకు గురైనటువంటి వాళ్ళకి స్వేచ్ఛ వస్తుంది అన్న ఒక ఆలోచనలో ప్రజలు ఉన్నట్టుగా అనిపిస్తుంది. సో మాకు హుషారుగానే ఉంది, మాకు ప్రోత్సహిస్తున్నట్టుగా ఉంది. కనుక రేపు మాకు విజయం సాధిస్తామనే నమ్మకం కూడా ఉంది. అయితే మీరు ఇప్పుడు చెప్తూ కూడా ఒకటి చెప్పారు, అంటే ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం. సో ప్రజలతో పాటు గాజువాకలో ఒక ప్రధాన పార్టీకి సంబంధించిన నాయకులు మిమ్మల్ని కూడా ఇబ్బందులకు గురి చేశారు. ఎందువల్ల అంటారు? అదే అండి, ఇప్పుడు ఏదంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ప్రతిపక్ష నేతల్ని వాళ్ళు శత్రువులుగా చూస్తున్నారు, ప్రత్యర్థులుగా చూడట్లేదు. అంటే పరిణితి లేనటువంటి నాయకత్వం ఎప్పుడు కూడా పరిణితి ఉండాలి. వాళ్ళు ఏమంటారు, మీరు పార్టీ మారండి అంటున్నారు. పార్టీ మారకపోతే వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేయడం, యంత్రాంగాన్ని వినియోగించుకొని, సో అలాగే భయభ్రాంతులు గురి చేస్తున్నారు అన్ని వర్గాల వారికి. కూడా పార్టీ మారమని వాళ్ళ ఇండికేషన్, వాళ్ళు పార్టీ మారమన్నారు, అనేక ఆఫర్లు ఇచ్చారు. నాకు ఆ ఉద్దేశం లేదు. సో అందుకే వాళ్ళు బిల్డింగ్ మీద వచ్చి కొట్టారు. బిల్డింగ్ మీద అర్ధరాత్రి వచ్చి బిల్డింగ్ ని కూల్చివేయడం, తర్వాత మళ్ళీ ఆఫర్ ఇవ్వడం, ఇలాంటివన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా నాకు ఎందుకో వాళ్ళకి అంత పరిణితి చెందినటువంటి నాయకత్వంగా అనిపించలే. అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర్ రెడ్డి గారు ఉండే టైంలో రాజకీయం ఒక విధంగా ఉండేది. ఆ టైంలోనే గుడివాడ గురునాథ్ గారు, పల్లా సింహాచలం గారు కూడా పోటీ పడ్డారు. వాళ్ళు కూడా ఒకరికొకరు పోటీ పడ్డారు. కానీ ఎప్పుడు కూడా ఇటువంటి సిచ్యువేషన్ అనేది ఎక్కడ ఎదురు కాలేదు. అంటే ప్రధాన పార్టీ అభ్యర్థులైనటువంటి కూడా ప్రత్యర్థులైనప్పటికీ కూడా ఒకరికొకరు ఆత్మీయంగా పలకరించుకునే విధానం అనేది అప్పట్లో ఉండేది. కానీ ఇప్పుడు చూస్తే అటువంటివి ఏమీ లేవు. అంటే మన పార్టీ కాదు, అంటే ఒక అభ్యర్థిని శత్రువులా చూస్తా ఉన్నాం. దీన్ని ఏ విధంగా మీరు చెప్తారు? ఇది కరెక్ట్ అండి. ఇది వరకు ఎలాగుంటే ఆ పరిణితి ఉండేది. నాయకులు అంటే మనం విమర్శించుకోవాలి, విధానపరమైనటువంటి ఆలోచన మీద విమర్శించుకోవాలి, ఆ విమర్శ నిర్మాణాత్మకంగా ఉండాలి అనుకునేవారు. ఈ రోజు ఎలా ఉందంటే వాళ్ళు కేవలం నువ్వు నా మాట వినట్లేదు, లేకపోతే రేపు మళ్ళీ నువ్వు ప్రజలు నీకు ఆదరణ ఉంది కానీ నేను ఏదో విధంగా ఆర్థిక ఇబ్బందులు గురి చేద్దాం, వాళ్ళకి ఆర్థిక మూలాల మీద కొడతాం అనే ఆలోచనతో ఉన్నారు. ఎక్కడ కూడా అదే అంటున్నాను, ఆ పరిణితి లేదు ఆ నాయకత్వానికి. మీరు అలాగే ఈ కింద స్థాయిలో కొంత నాయకులు, వైసీపీ నాయకులు వాళ్ళు విమర్శలు చేసుకుని సరే కొట్టుకున్నటువంటి పరిస్థితి కానీ ఆస్తులు ధ్వంసం చేసుకున్నటువంటి పరిస్థితి లేదు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే ఒక 5గురిని పెట్టుకున్నారు, ఒక 4గురిని. సజ్జల రామకృష్ణారెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు, అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, ఇలాగా రీజనల్ కోఆర్డినేటర్స్ గా కొంతమంది పెట్టుకొని వాళ్ళతో ఈయన నడిపిస్తున్నారు వ్యవహారాలన్నీ. సో ఇక్కడ మంత్రివర్గం, ఎమ్మెల్యేస్ అన్నది అంతగా వాళ్ళ పైన వీళ్ళ కంట్రోల్ ఉంది. సో ఎప్పుడైతే ఆ పైన అలాగుందో కింద స్థాయిలో కూడా అలాగే తయారయ్యారు మళ్ళీ కొన్ని ప్రాంతాల్లో. సో నేను చూసిన దాంట్లో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆలోచన నైజం కొంతమందితో పెట్టుకొని ఇలాంటి దారుణాలకు ఓడగడుతున్నారు.
కొంత స్థాయిలో వాళ్ళు ఆ, పరిణితి ఉన్నటువంటి నాయకత్వం ఉన్నప్పటికీ కూడా వైసీపీలో వాళ్ళు వాళ్ళ బాస్తో మాట్లాడేంత ధైర్యం లేదు. ధైర్యం లేదు కనుక అసలు ధైర్యం లేదు, ఇంటర్వ్యూ కూడా లేదు. ఇదే సో ఒక నియంత పోకట్లతో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు. ఇంకా దాన్ని ఆసరాగా తీసుకొని కొంతమంది నాయకులు కూడా తయారవుతున్నారు. అది కూడా ఉన్నారు, అలాగే ఉన్నారు, ఇలాగే ఉన్నారు. కానీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నైజం వల్లే అనుకుంటున్నాను నేనైతే. ఇదే పారిశ్రామిక ప్రాంతం నుంచి అప్పట్లో ఈ తండ్రులు పోటీ చేశారు, గుడివాడ గురునాథరావు కావచ్చు, పల్లా సింహాచలం గారు కావచ్చు. ఇప్పుడు వారసులు మీరు పోటీ చేస్తా ఉన్నారు, దీన్ని ఎట్లా చూసుకోవచ్చు అంటారు జనాలు? అప్పుడు పోటీ చేశారండి. ఇప్పుడు నేనైతే గత 15 సంవత్సరాలుగా నియోజకవర్గంలోనే పరిమితమై ఉన్నాను. నాకు అధికారం ఉన్నప్పుడు నా సమస్యల పరిష్కారం పట్ల ప్రజలకు అవగాహన ఉంది. నాకు అధికారం లేనప్పుడు నేను ఏ విధంగా ప్రజాపక్షాన్ని నించొని ప్రజా వ్యతిరేక విధానాలను పోరాటం చేయడం కానీ అవన్నీ కూడా ప్రజలు నన్ను చూస్తున్నారు, నన్ను చూశారు. నా పైన ఒక అంచనాకు వచ్చారు ప్రజలు. నేను వాళ్ళ నమ్మకాన్ని చేకూర్చుకున్నానని ఒక భావన అయితే నాలో ఉంది. కనుక ఈసారి నన్ను ఆదరిస్తారని ఒక నమ్మకం ఉంది. ఇప్పుడు పోతే నా పైన ఉన్నటువంటి ప్రత్యర్థి ఆయన గత 10 సంవత్సరాలుగా కూడా రూరల్ పాలిటిక్సే ఉన్నారు, అర్బన్ లో లేరు. ఈ ప్రాంతం మీద, ఈ ప్రాంతం ఉన్నటువంటి ప్రజలపైన నాకున్నంత అవగాహన ఆయనకు లేదనే అనుకుంటున్నాను నేనైతే. కనుక నాకే ఈసారి గాజువాక ప్రజానికం ఆదరిస్తుంది, నన్ను గెలిపిస్తారు. అంటే శ్రేణి గారు చెప్పండి, అసలు యాక్చువల్ గా ఈ రోజు మీరు నామినేషన్ వేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఎవరైతే మీ అభ్యర్థి ఉన్నారో ఆయన కూడా ఈ రోజే నామినేషన్ వేయడం జరిగింది. మీ నామినేషన్ లో అంటే మీ బలాన్ని నిరూపించుకునేందుకు ఈ జనాలను తీసుకురావడం, లేకపోతే ఎక్కువగా మొబిలైజేషన్ చేసి, పీపుల్ మొబిలైజేషన్ చేసి ప్రజల్ని ఎందుకని అట్లా మీరు ఇబ్బంది పెడుతున్నారు, ఇబ్బందులు గురి చేస్తా ఉన్నారు? అంటే మీ ర్యాలీల వల్ల సాటి ప్రజలు ఎందుకు ఇబ్బంది పడాలి? కాదండి, ఎప్పుడు కూడా నామినేషన్ అనేది ఎలక్షన్ విధానంలో భాగం, ఒక ప్రక్రియ. ఆ ప్రక్రియలో ప్రజలకి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో, ఎవరికైతే మనం ఎన్నుకోదలుచుకున్నారో వాళ్ళ ఇష్టాన్ని అక్కడ తెలియజేస్తారు ఎక్కువ సంఖ్యలో పాల్గొని జనరల్గా. ఆ ర్యాలీ జరిగేటప్పుడు పోలీస్ యంత్రాంగం కూడా వాళ్ళ పాత్ర పోషించాలి కరెక్ట్ గా. దాన్ని ఎందుకంటే ముందుగానే ట్రాఫిక్ రూట్ తీసుకుంటారు, ర్యాలీ వెళ్ళే రూట్ ఇస్తారు, అడుగుతారు ఎటువైపు వెళ్తారని, ఏ టైంకి వెళ్తారని. ఒక అరగంట అటు ఇట్లో అవ్వచ్చేమో కానీ ఖచ్చితంగా ఆ రూట్ మ్యాప్ తీసుకోవడం, ఆ టైమింగ్ మెయింటైన్ చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. కనుక అది కంట్రోల్ నియంత్రణ చేయాల్సినటువంటి బాధ్యత పోలీస్ యంత్రాంగం పైన వచ్చింది, వాళ్ళు చేయాలి. అలాగే నాయకులుగా మా పైన కూడా బాధ్యత ఉంటుంది. కానీ ప్రజల అభిమానం దగ్గర ప్రజలు ఎక్కువ సంఖ్యలో వచ్చినప్పుడు మేము చేసేటువంటి పరిస్థితి ఏమి ఉండదు. సో ఈరోజు మా ర్యాలీలో నాకు కనిపించింది ఏంటంటే ప్రజలకు ఇంట్రెస్ట్ ఉంది, ఎక్కువ మంది వచ్చారు. కానీ నాకు ఇచ్చినటువంటి రూట్, నాకు ఇచ్చినటువంటి టైమింగ్ ప్రకారంగా నేను వెళ్ళాను. అంటే ఈ రోజు ఏదైతే ప్రధాన రోడ్డు ఉందో మన గాజువాక నుంచి గాజువాక డిపోకి వెళ్ళే దారి ఏదైతే ఉందో సుమారు 10 నుంచి 11:30, 12 వరకు కూడా ఆ లైన్ అంతా కూడా పూర్తిగా ట్రాఫిక్ జామ్. మేము కూడా అక్కడ ఉండిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అదే అక్కడ కొంతమంది ప్రజలు కూడా అడిగాము, ఏంటండి అసలు ఎందుకు మమ్మల్ని ఇట్లా ఇబ్బందులు గురి చేస్తా ఉన్నారు, వీళ్ళ ర్యాలీలకి మేము ఎందుకు బలి అవ్వాలి? దానికి తోడు ఎండ కూడా చాలా ఎక్కువగా ఉంది, ఈవెన్ అంబులెన్స్ వెళ్ళడానికి కూడా లేదు, దారి లేని పరిస్థితి. సో ఎందుకు ఇది ఎక్కడ ఫెయిల్యూర్ అంటారు? అదే ఒక రాజకీయ నాయకులుగా మీ ఫెయిల్యూర్ అంటారా, లేకపోతే ఏదైతే రూట్ మ్యాప్ ఇచ్చినా కూడా దాన్ని పోలీసులు సరైన క్రమ పద్ధతిలో నడిపించలేకపోవడం వాళ్ళ ఫెయిల్యూర్ అంటారా, లేకపోతే ఎలక్షన్ కమిషన్ ఫెయిల్యూర్? ఇది ఎవరు ఫెయిల్యూర్? అంటే ఎవరు ఫెయిల్యూర్ అయినా కూడా ఈ రోజు ఇబ్బంది పడేది ఎవరైతే ప్రజలు. అంటే మనకి మీరు చెప్పాను కదండి, నామినేషన్ ప్రక్రియ అన్నది ఒక చాలా ఇంపార్టెంట్ ఘటం పోటీకి. ఆ నామినేషన్ ఘటానికి ఎక్కువ మంది వచ్చేటువంటి అవకాశం, ప్రజల ఇంట్రెస్ట్ ఉంటేనే వస్తారు. అవును. సో మాకు భారీ సంఖ్యలో వచ్చారు. కానీ నాకు ఇచ్చినటువంటి టైము అది కూడా దాని దగ్గరగా మెయింటైన్ చేసాం. ఇకపోతే ఆ ట్రాఫిక్ నియంత్రణ చేయాల్సినటువంటి బాధ్యత పోలీస్ యంత్రాంగం పైన ఉంటుంది, వాళ్ళు చూడాల్సినటువంటి బాధ్యత ఉంది. అది నేను ఎక్కడైనా సరే సపోజ్ మేము ఆ రూట్ దాటి వెళ్ళాం అనుకోండి, ఆ టైమింగ్ మేము మెయింటైన్ చేయలేదు అనుకోండి, అప్పుడు మీరు ప్రశ్నించవచ్చు. అందుకే మీకు పెట్టినటువంటి పర్మిషన్స్ ఉంటాయి, మీరు చూడాలి. సో నేనైతే మాకు ఏ టైంకి అయితే స్టార్ట్ చేయమన్నారో అదే టైం స్టార్ట్ చేసి వచ్చాం. అందుకే ఆ కూడలి మెయిన్ కూడలి ఉంది కదండి, ఆ కూడల్లో అలాగే హైవే మీదకి వెళ్ళిపోతే నాకు ఇంకా తక్కువ రూటే పడుతుంది. కానీ మేము ఏం చేస్తామంటే వేరే రూట్కి ఇచ్చినా వెళ్ళాం, పోలీస్ ఇచ్చినటువంటి రూటే వెళ్ళాం. అయితే మీరు చెప్పండి, అంటే మీ నియోజకవర్గానికి వద్దాం. మీ నియోజకవర్గానికి సంబంధించి పూర్తిగా పారిశ్రామిక ప్రాంతం అంతా కూడా ఉంటుంది. ఈ పారిశ్రామిక ప్రాంతంలో ప్రజల మన్నలను ఏ విధంగా పొందుతారు? ఇట్లా పల్లా శ్రీనికి ఎందుకు ప్రజలు ఓటు వేయాలి?
ఇప్పుడు మేము కార్మిక నాయకులు కుటుంబం నుంచి వచ్చినాం. ఫాదర్ ఆయన ట్రేడ్ యూనియన్ లీడర్ కింద ఉన్నారు, సర్పంచ్ కింద చేశారు. ఈ ప్రాంతంలో ప్రజలకి పరిచయస్తులే. లేకపోతే నేను తీసుకున్న తర్వాత నాకు ఇక్కడ స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు కావచ్చు, ఏపీఐసి నిర్వాసితులు కావచ్చు, అలాగే గంగవరం పోర్టుకు సంబంధించినటువంటి నిర్వాసితులు కావచ్చు, వాళ్ళ సమస్యలు కావచ్చు, నాకు పూర్తి అవగాహన ఉంది. అలాగే నా టైంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడే నేను ఆర్కార్డ్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఆర్కార్డ్ సుమారు 5,000 మంది మార్చుకున్నారు. అంతవరకు కూడా ఒక బ్లాక్ అండ్ వైట్ ఫోటో పట్టుకొచ్చేవారు. బాబు ఏం చేసుకున్నాం, దాన్ని మేము ఏం చేస్తాం, స్టాండర్డైజ్ చేసాం. ఇప్పుడు కంప్యూటరైజ్డ్ ఒక ఐడి కార్డు ఇవ్వగలిగాం. అలాగే ఆ డేటా అంతా కూడా అప్పుడు స్టీల్ ప్లాంట్ దగ్గర ఉండేది కాదు, ఓన్లీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ దగ్గర వచ్చేది. ఇప్పుడు తర్వాత మేము ఎప్పుడైతే ఆ డేటా అంతా కూడా ఆన్లైన్లకి ఎక్కించి అది స్టీల్ ప్లాంట్ దగ్గర స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ దగ్గర ఉంచేటట్టుగా చేసాం. సో ఎక్కడ కూడా వాళ్ళకి ఎటువంటి డౌట్ లేకుండా ఉండడానికి. సో ఆ విషయంలో మేము సంతోషంగానే ఉంది మాకు. అలాగే ఇదివరకు ట్రాన్స్ఫర్లు ఉండేవి కాదు ఆర్కార్డ్, మేము ఆల్ ట్రాన్స్ఫర్లు తెచ్చాం. మేము అసలు 2008లో ఒక ట్రాన్స్ఫర్ అయ్యింది అంతే, ఆ తర్వాత మళ్ళీ జరగలేదు. మేము ఇప్పుడైతే అందరికీ ట్రాన్స్ఫర్లు అన్ని కార్డు మళ్ళీ లైవ్ లో తెచ్చేసాం. అదే కాకుండా మెయింటెనెన్స్ జాబ్స్ ఉండేవి, మెయింటెనెన్స్ జాబ్స్ అమ్ముకునేవారు. అలా కాకుండా మేము సబ్ ఎంప్లాయ్మెంట్ డేటా ప్రకారంగా సీనియారిటీ ప్రకారంగా అక్కడ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పెట్టి 2014 నుంచి 19 మధ్య కాలంలో ఎటువంటి అవినీతికి తావలేకుండా చేపించాం. సుమారు 2,000 మందికి ఎంప్లాయ్మెంట్ కలిగించగలిగాం. స్టీల్ ప్లాంట్లు మెయింటెనెన్స్ ఆర్కార్డ్ హోల్డర్స్ కి పర్మనెంట్ వచ్చేలాగా ఈ మెయింటెనెన్స్ జాబ్. ఇదే కాకుండా రెగ్యులర్ గా ప్రతి సంవత్సరం 350 ఉద్యోగాలు తీపిచ్చాం 5 సంవత్సరాలు కూడా. సో టెక్నీషియన్ ఉద్యోగాలకి ఈ ఆర్కార్డ్ హోల్డర్స్ వెళ్ళేవారు అనమాట, 1,500 ఉద్యోగాల వరకు కూడా వెళ్ళి. ఇవే కాకుండా అప్పటి వరకు కూడా అన్స్కిల్ లోనే ఈ మెయింటెనెన్స్ జాబ్స్ ఇచ్చేవారు. మేము వచ్చిన తర్వాత దాన్ని సెమీ స్కిల్ లో కూడా 50% ఇప్పించాం. అన్స్కిల్ లో 50% ఉండేది, సెమీ స్కిల్ లో 50%. రేపు వచ్చే రోజుల్లో స్కిల్ లో కూడా 50% ఉండేవాళ్ళకి మేము ప్రయత్నాలు చేస్తాం. నా ప్రయత్నం కూడా ఉంటుంది. ఇదే కాకుండా స్టీల్ ప్లాంట్ నిర్వాసిత కాలనీస్ లో సుమారు 19,000 మంది ప్లాట్లు ఉండే, వాళ్ళకి రిజిస్ట్రేషన్ జరిగే కాదు. నేను వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ ఓపెన్ చేశాను. వాల్యూ క్రియేట్ అయింది, దానికి వస్తువుకి విలువ అనేది వచ్చింది. అంటే వస్తువు అంటే నాకు ఆ ల్యాండ్కి అంతవరకు కూడా రిజిస్ట్రేషన్ కొంతమంది ఆపేశారు. నేను వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ ఓపెన్ చేశారు, వాల్యూ కూడా పెరగడం జరిగింది. ఇదే కాకుండా స్టీల్ ప్లాంట్ కష్టాల్లో ఉన్నప్పుడు కూడా హుదూద్ టైంలో ఎస్పెషల్లీ ఆ టైంలో పవర్ రెస్టోర్ చేయడంలో కావచ్చు, అలాగే వాటర్ షార్టేజ్ ఉన్నప్పుడు మేము ఏపీ గవర్నమెంట్ తోని వాళ్ళకి ఎష్యూరెన్స్ ఇప్పించడం విషయంలో కావచ్చు, తాడిపొడి కానీ లేకపోతే రైవాడ వాటర్ మేము ఇప్పిస్తాం అని చెప్పేసి ఎష్యూరెన్స్ ఇవ్వడం కానీ, ఇలాగ ప్లాంట్కి అన్ని విధాలు కూడా మేము నా టైంలో మేము కోఆర్డినేట్ చేసుకొని మేము గవర్నమెంట్ కి ఇక్కడ ఇండస్ట్రీకి కోఆర్డినేట్ చేసుకొని దాన్ని పరిరక్షిస్తూ వెళ్ళడం జరిగిందండి. అంటే ఇప్పుడు మీరు స్టీల్ ప్లాంట్ కి సంబంధించి చెప్తా ఉన్నారు. దీనిలో అందరు ముఖ్యంగా మీ ప్రధాన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆ అభ్యర్థి మాటికి చెప్పేది ఏంటంటే కూటమి అభ్యర్థి. మీరు ఇప్పుడు ఒక కూటమి అభ్యర్థి, వీళ్ళు బీజేపీతో కలిసి ప్రయాణిస్తా ఉన్నారు. అదే బీజేపీ స్టీల్ ప్లాంట్ అమ్మడానికి ప్రయత్నిస్తా ఉంది. మేము దాన్ని అడ్డుకుంటాం, పల్లా శ్రీని ఏ విధంగా అడ్డుకుంటాడు, వాళ్ళతో పాటే ట్రావెల్ చేస్తున్నాడు కదా అని ప్రధానంగా విమర్శ చేస్తా ఉన్నారు. ఈ విమర్శన పట్ల మీరు ఏ విధంగా స్పందిస్తారు? ఇప్పటి వరకు స్టీల్ ప్లాంట్ మేము ఇంత చేసాం మీరు చెప్పుకుంటూ వస్తున్నారు. సో రేపు గనక అంటే ఆ విమర్శకి సమాధానం ఏ విధంగా చెప్తారు? రేపు మీరు గెలిస్తే స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం కాకుండా ఏ విధంగా కాపాడతారు? స్టీల్ ప్లాంట్ ఏదైతే బీజేపీ గవర్నమెంట్ బీజేపీ అంటున్నారు, ఎప్పుడు కూడా బీజేపీ పెట్టినటువంటి పాలసీ కాదు ఇది. ఆ పాలసీ 89-91 నుంచి ఉంది. పివి నరసింహరావు గారు, ఆయన మన్మోహన్ సింగ్ గారు పెట్టినటువంటి పాలసీ. అప్పుడు ఆ గవర్నమెంట్ లో సంస్కరణలో భాగంగా ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ లో భాగంగా ఆర్థిక సంస్కరణలో భాగంగా ఆ పాలసీ పెట్టి అప్పటికే 95% పబ్లిక్ సెక్టార్ ని ప్రైవేటైజ్ చేశారు. 95% పబ్లిక్ సెక్టార్ ని, ఎందుకంటే అవి లాభాల బాటలో లేవు, వాటిలో అవి గుదుబండ్లా తయారైనాయి అని చెప్పేసి. ఇప్పుడు ఉన్నవి ఒక 5% మాత్రమే పబ్లిక్ సెక్టార్ లో ఉన్నాయి, అందులో స్టీల్ ప్లాంట్ ఒకటి. ఆ స్టీల్ ప్లాంట్ కి ఎప్పటికప్పుడు ఆ ప్రపోజల్ వస్తూ ఉంటది.
ఎప్పటికప్పుడు ఏ గవర్నమెంట్ సెంటర్ లో ఉన్నా సరే మేము ప్రైవేటైజ్ చేద్దాం అనుకుంటారు. కానీ రాష్ట్ర ప్రభుత్వాల కన్సెంట్ లేకుండా, రాష్ట్ర ప్రభుత్వాల ఒక ఒప్పుదల లేకుండా ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉండదు. ఉదాహరణకి మీకు సేలం స్టీల్ అని తమిళనాడు, సేలం ఆ స్టీల్ ని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటైజ్ చేద్దాం అనుకుంటుంది. కానీ అక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు ఏమున్నా సరే అవి అడ్డుకుంటాయి. డిఎంకే కావచ్చు, ఏఐడిఎంకే కావచ్చు, వాళ్ళు అడ్డుకుంటారు. మీకు ఇంకో ఉదాహరణ చెప్తా. మీకు 99-2004 మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ రోజు కూడా వాజ్పేయి గారు బీజేపీ గవర్నమెంట్ ఆ రోజు కేంద్రంలో ఉంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు ప్రైవేటైజేషన్ ప్రపోజల్ వచ్చినప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడికి వచ్చారు. వస్తే కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేసి ఆయన పెద్ద వెళ్ళి గొడవ చేస్తే ఆయన సహృదయంతో లేదు, కార్మికులు ప్రయోజనాలు మన దృష్టిలో పెట్టుకోవాలి, ప్లాంట్ ను పరిరక్షించాలి, 32 మంది ప్రాంతయాగాలతో సాధించుకున్నారు. దీన్ని పరిరక్షించాలంటే ఖచ్చితంగా కేంద్రం మీద మళ్ళీ ఒత్తిడి తెద్దామని చెప్పి అప్పుడు ఎంవిఎస్ మూర్తి గారు ఎంపీ కింద ఉన్నారు కీర్తి శేషులు. ఇప్పుడు వాళ్ళ మనవడే భరత్ అలాగే ఎర్రంనాయుడు గారు, కీర్తి శేషులు ఎర్రంనాయుడు గారు కూడా మీకు ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నారు. సో చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ పట్టుకొని వెళ్ళి ఒత్తిడి తీసుకొచ్చి మళ్ళీ ఆ రోజు అప్పు సుమారు 1337 కోట్లు 87 కోట్లు ఉంది. ఆ అప్పును కాస్త ఈక్విటీ కింద కన్వర్ట్ చేసి మళ్ళీ లాభాల బాటలో రావడానికి వచ్చారు. అంటే మీరు ఆ రోజు చూడండి, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద కార్మికులందరూ తిరగబడితే ఆయన ప్రజాస్వామ్యవాది కనుక కార్మికులందరినీ తీసుకెళ్లారు. ఓకే, మరి ఈ రోజు ఎందుకు తిరగబట్టలేదు ఎవరు రాష్ట్ర ప్రభుత్వం మీద? అంటే మీరు ఇప్పుడు మాట్లాడుతూ ఒకటి చెప్పారు, అంటే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా కేంద్రం ముందుకు వెళ్లే ప్రసక్తే లేదు. మరి అటువంటిప్పుడు మొన్న ఈ మధ్య కాలంలో ప్రైవేటైజేషన్ పరంగా బీజేపీ ముందుకు వెళ్తా ఉంది, రాష్ట్రం మాత్రం ఆపండి అని చెప్తా ఉంది. మరి రాష్ట్ర ప్రమేయం ఇందులో ఉందనుకోవచ్చా లేదనుకోవచ్చు? రాష్ట్ర ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధి ఉంటే మంత్రిగా పోటీ చేసిన అమర్ గారు ఎప్పుడైనా టెంట్ దగ్గరికి వచ్చారా? ప్లాంట్ కి వచ్చారు ఎప్పుడైనా? ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి వచ్చారా? జగన్మోహన్ రెడ్డి గారు అలాది కదా. ఇంకోటి చెప్తా, అడుగుతున్నారు కదా, అంటే మోడీ గారు విశాఖపట్నం వచ్చినప్పుడు కూడా, ప్రధాని మోడీ వచ్చినప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నా, ఇది మీకు చెప్తా ఎందుకని. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఒక సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా వీళ్ళు ప్రైవేటైజేషన్ వ్యతిరేకమైతే అదాని గ్రూప్ కి గంగవరం పోర్టులో ఉన్నటువంటి స్టేక్ ఎందుకు అమ్మారు చెప్పండి? రాష్ట్ర ప్రభుత్వం వాటాని ఒక ప్రైవేట్ వ్యక్తికి అమ్మేశారు. ఓకే, 600 చిల్లర కోట్లకి. ఏది బహిరంగ మార్కెట్ లో కూడా పెట్టకంట. సో జగన్మోహన్ రెడ్డి గారు నైజం అని చెప్పాను దాంట్లో, ఆయన డబ్బు సంపాదించడమే ప్రధానం చేయం కనుకనే క్యాబినెట్ బహిరంగ మార్కెట్ లో పెట్టకంట ఆయన స్వార్థ ప్రయోజనాల కోసం వెనకదారి నుంచి వాటాలు కొట్టి దాన్ని అమ్మి పడేశారు. రేపు ఇదే పరిస్థితి ఇక్కడ ఉంది. ఈరోజు ఎందుకు ఆగిందని అడిగారు అనుకోండి, సపోజ్ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి మాట వినరు, ఆయన అనుకుంది ఎలాగే చేసిన అనుకుంటాడు. కానీ ఎందుకు ఆగింది అంటే ఈరోజు కార్మికులు పోరాటం చేయడం కానీ, అలాగే ఈరోజు ప్రతిపక్ష నేతలుగా పోరాటం చేయడం కానీ, ఇంకా ఇంపార్టెంట్ హిడెన్బర్గ్ రిపోర్ట్ అని ఒకటి వచ్చింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని అమ్మడం కూడా అదాని గ్రూప్ అమ్ముదామనే ఆలోచనలో ఉంటారు. అందులో ఈజీగా వాటాలు దొరుకుతాయి. అందుకే అదాని గారు డైరెక్ట్ గా ఇంటికి వెళ్తుంటారు, సీఎం గారి ఇంటికి, జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి. ఆ హిడెన్బర్గ్ రిపోర్ట్ ఒక రీజన్ ఆగడానికి, లేకపోతే ఈరోజు ఏదో విధంగా అమ్మేస్తున్నాం ఆయన. అయితే మేము ఒకటే చెప్తాం, ఇంకొకటి చెప్తాం, కార్మికులు కూడా మీరు చూడండి. కార్మికులు పోరాటం చేసేటప్పుడు కూడా మొదట్లో విజయసాయి రెడ్డి మీద తిరగబడ్డారు. 2022 ఫిబ్రవరిలో ఆయన వాళ్ళ మీద తిరగబడ్డారు కార్మికులందరూ. కార్మికులు తిరగబడితే మీరు చూసారు, మీకు ఐడియా ఉంది. అది గేట్ మీటింగ్ దగ్గరికి వస్తే కార్మికులందరూ కలిపి తిరగబడ్డారు. తర్వాత వాళ్ళందరినీ భయభ్రాంతులు చేసి మీరు టెంట్లు అయిపోతాం అయ్యి భయపెట్టి వాళ్ళందరినీ కూడా అలాగే అణచివేశారు. నిన్న కూడా ఈ కార్మిక సంఘ నాయకులందరూ కూడా వెళ్ళి ముఖ్యమంత్రిని ఎండాడ దగ్గర ఉన్న క్యాంపులో వీళ్ళందరూ కలవడం కూడా జరిగింది. కార్మిక సంఘ నాయకులందరూ కలవడం వేరు, కార్మికులందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మడానికి సిద్ధపడి ఉన్నారండి. అంటే వీళ్ళు భయభ్రాంతులు గురి చేస్తే వీళ్ళు గెలిచారా? భయభ్రాంతులు గురి చేశారు కనుకనే ఒకరోజు కూడా కార్మికులు ముఖ్యమంత్రి అన్నం మానేసి కేంద్ర ప్రభుత్వాన్ని చూపించడం మొదలెట్టారు. అంటే ఒకటి చెప్పాలి, ఇందాక మీరు మాట్లాడుతూ సేలం స్టీల్ కోసం మాట్లాడారు. అయితే
అదే తమిళనాడుకి సంబంధించి ఒక క్రీడ జల్లికట్టు అనే క్రీడ ఉంది. ఆ క్రీడని కేంద్ర ప్రభుత్వం ఆపుదామని ప్రయత్నిస్తే అక్కడ తన మన అనే భేదం లేకుండా ప్రతి పార్టీ కూడా, ప్రతిపక్షం అధికార పక్షం, ప్రతి అందరూ కలిసి ఇది మా సాంప్రదాయ క్రీడ, దీన్ని మీరు బ్యాన్ చేయడానికి లేదంటూ కూడా పోరాడి సాధించుకున్నారు. అంటే ఒక క్రీడ పట్ల ఆ రాష్ట్రానికి అంత అభిమతం ఉండేటప్పుడు ఇది ఎంతో మంది, సుమారు 32 మంది ప్రాణత్యాగాలతో సాధించుకున్నటువంటి స్టీల్ ప్లాంట్ విశాఖ స్టీల్. ఇది ఏ ఒక్క విశాఖపట్నం లేకపోతే ఒక విజయనగరం ఉత్తరాంధ్ర కాకుండా ఒక ఆంధ్ర రాష్ట్రం, 2 తెలుగు రాష్ట్రాల ప్రజల ఆత్మ గౌరవానికి సంబంధించింది. ఇటువంటి ఆత్మ గౌరవాన్ని దానికోసం, ఆత్మ గౌరవం కోసం ఎందుకు మనం పోరాటం చేయలేకపోతున్నాం? ఎందుకు అందరూ కలిసి ముందుకు వెళ్ళలేని పరిస్థితి ఎందుకు ఉందంటారు? మీకు చంద్రబాబు నాయుడు గారు అన్నారు కదా, నేను 3 మార్లు ముఖ్యమంత్రిగా చేశాను, ప్రతిపక్ష నేతగా అనేక సార్లు ఉన్నాను, 42 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉంది, నేను అవన్నీ పక్కన పెట్టి నేను నీతో వస్తాను, మీరు ముఖ్యమంత్రిగా తీసుకెళ్ళాలి కదా, ప్రతిపక్ష నేత అంటే తీసుకెళ్లారండి. మీకు ఇంకా సింపుల్ గా చెప్తాను, ఈరోజు కార్మికులు ఎవరికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం లేదు. సింపుల్ గా ఇంకోటి కూడా చెప్తాను, ఏదైతే మీకు చీపురుపల్లి విజయనగరంలో శాండ్ మైనింగ్ ఉంది, శాండ్ స్టీల్ ప్లాంట్ సప్లై ఉంది, ఆ లీజ్ క్వారీస్ ఉన్నాయి, ఆ క్వారీస్ నే వీళ్ళు క్యాన్సిల్ చేసి పడేశారు. ప్లాంట్ పరిరక్షించాలన్న వాళ్ళు ఆ క్వారీస్ రెన్యూల్ చేయాలి కదా, ఎందుకు చేయలే? ఏ రోజైనా ముఖ్యమంత్రి గారు టెంట్ దగ్గరికి వచ్చారా? ఎందుకు రాలే? ఇప్పుడు మా అమర్ గారు వచ్చారా టెంట్ దగ్గరికి? ఏ రోజైనా ఎందుకు రాలే? ఇంకోటి చెప్తున్నా, కార్మికులు ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటుంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి మీద తిరుగుబడి ఉండేవారు. ఈయన నియంత పాకెట్లతో పోతున్నారు కనుక ఈయనతో తిరగబడలేదు. కానీ సమాధానం చెప్పాలి కనుక కేంద్రం కూర్చున్నారు. ఆయనకి ఏమాత్రం అవకాశం ఉన్నా విమర్శ ఖచ్చితంగా భయం గుప్పిట్లో కొంతమంది నాయకులు ఉన్నారు. అది కారణం. జగన్మోహన్ రెడ్డి గారిని అంటే ఈ పాట టెంట్లు వేపిస్తుండేవారేమో. ఇది శ్రీనివాస్ గారు డైరెక్ట్ క్వశ్చన్. రేపు గనుక పల్లా శ్రీని గారు కూటమి అభ్యర్థిగా గెలిస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా ఏం చేస్తారు, ఏం చేయగలుగుతారు? దాన్ని పరిరక్షించడమే ప్రధానమైన బాధ్యత మాకు. మేము ఈరోజు అందరి దగ్గర తిరిగి చెప్పేది అది. మా ప్రధానమైన లక్ష్యం స్టీల్ ప్లాంట్ పరిరక్షించడం. ఎట్లా పరిరక్షిస్తారు? కేంద్ర ప్రభుత్వం మీరు మళ్ళీ ఒక ఆలోచన రావాలి. ప్రైవేట్ ఇన్వెస్టర్ వచ్చి కేంద్రం అమ్మేస్తే ప్రైవేట్ ఇన్వెస్టర్ కొనుక్కొని వచ్చాడు. రాష్ట్ర ప్రభుత్వంతో వాళ్ళు సంప్రదించాలి. ఇక్కడ R&R రాష్ట్ర ప్రభుత్వం చేసింది. 8,000 మంది నిర్వాసితులు ఉన్నారు. అలాగే ఇక్కడ రేపు ఏలేరు నుంచి వాటర్ రావాలన్నా సరే రాష్ట్ర ప్రభుత్వం లేకంటే వీళ్ళు తీసుకోలేరు. కరెంట్ కావాలన్నా సరే అనేక విధంగా రాష్ట్ర ప్రభుత్వం సహకారం ఉంటేనే ప్రైవేట్ ఇన్వెస్టర్ ఇందులో ఇన్వెస్ట్ చేయగలడు. కేంద్రం సంప్రదాయం అనుకుంది కనుక అమ్మేద్దాం అనడానికి ఏమి ఇది కాదు. అది ఇట్ ఇస్ ఏ మ్యూచువల్ అండర్స్టాండింగ్. స్టేట్ అండ్ సెంట్రల్ ఇద్దరు కూర్చొని ఒక కంక్లూజన్కి వస్తేనే అవ్వాలి. అందుకే చెప్తున్నా, మా ప్రధానమైనది మీకు అందుకే చెప్పారు, స్టాలిన్ స్టీల్ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు తలుచుకుంటే దాన్ని ఆపాల్సిందే. నేను మళ్ళీ అన్నా, ఆ రోజు కార్మికులందరూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద తిరగబడిగారు. ఈరోజు తిరగబడగలరా? తిరగబడిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టరు. అచ్చెన్నాయుడు గారి మీదనే కేసు పెట్టి ముఖ్యమంత్రిగా 3 సార్లు చేసినటువంటి వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఎక్కడ ప్రజాస్వామ్యం ఉంది ఇక్కడ? కనుక మీరు అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం కన్సెంట్ లేకుండా, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించకుండా ఏ ప్రైవేట్ ఇన్వెస్టర్ రాడు. మీకు ఇందాకలా నేను అన్నా కదా, ఈయన మీద నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తలుచుకుంటే ఖచ్చితంగా అమ్మేసి ఉండేవాడు అన్నారు. ఎందుకు అమలైపోయాడు తెలుసా అండి? చెప్పాను కదా, హిడెన్బర్గ్ రిపోర్ట్ రావడం వల్ల, అదాని గ్రూప్ షేర్స్ పడిపోవడం వల్ల, అక్కడ సెబీ ఎంక్వైరీ చేసిన వల్ల రాలేదు. ఈలోగా ఈ టైం కూడా పూర్తి అయిపోతుంది. రేపు అధికారం వచ్చింది అనుకోండి, వైసీపీకి అధికారం వచ్చితే మొదట నెలలో అమ్మేస్తారు. మీకు డౌటే పడక్కర్లే. చెప్తాను, రేపు మీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ప్రధాన సమస్యలు చాలా ఉన్నాయి. మురికివాడల సమస్య కావచ్చు, లేకపోతే గంగవరం పోర్ట్ కాలుష్యం సమస్య కావచ్చు, లేకపోతే ఇక్కడ మన ఏదైతే అగనంపూడి టోల్ గేట్ సమస్య. ఈ సమస్యల పట్ల ఏ విధంగా ప్రజలకు మీరు ఆశాభావం వ్యక్తం కలిగించగలరు? ఏ విధంగా ప్రజలకు మీరు చెప్పండి. టోల్ గేట్ నేను తీపిచ్చాను, నా సొంత నిధులతో ఖర్చు చేసి.
రేపు నేను అధికారంకి వస్తే మొదటి నెల టోల్ గేట్ తెప్పిస్తాను, మీరు ఆన్ రికార్డ్ పెట్టుకోవచ్చు. ఒకటి. రెండు, పొల్యూషన్ సంబంధించి గంగవరం పోర్ట్ సంబంధించి ఆ బల్క్ కార్గో తెచ్చి బయట వేస్తున్నారు కనుక అది ఆ గ్రామంలో ఎక్కువగా పొల్యూషన్ వస్తుంది. దానికి పొల్యూషన్ కంట్రోల్ చేసేటువంటి చర్యలు తీసుకోవాలి. అయితే ఇక్కడ నుంచి ఆ వై జంక్షన్ వరకు కర్నవానిపాలెం ఉంది. కర్నవానిపాలెం వరకు కూడా ఈ లారీలు పైన వచ్చినటువంటి కోల్ కావచ్చు, ఈ బల్క్ కార్గా వచ్చిన వల్ల ఏమవుతుందంటే ఆ ప్రాంతం అంతా పొల్యూట్ అవుతుంది. దాన్ని మనం కవర్ చేయాల్సి ఉంటుంది. దాని మీద చర్యలు తీసుకోవాలి. అక్కడ పొల్యూషన్ నియంత్రణ చర్యలు గంగవరం పోర్ట్ ఏరియాలో తీసుకోవాలి. వెహికలర్ ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉందో దాని మీద సక్రమంగా టార్పలిన్ కప్పి తీసుకెళ్లాల్సిన చర్యలు తీసుకోవాలి. సో నాకు ఈ విధంగా చేయగలిగితే మనం విశాఖపట్నం పోర్ట్ లో కూడా వాళ్ళకి మంచి చర్యలు తీసుకుంటున్నారు. స్ప్రింక్లర్స్ పెట్టి, వాటర్ స్ప్రింక్లర్ పెట్టి ఎప్పటికప్పుడు ఆ మానిటర్ చేస్తూ, ఎయిర్ క్వాలిటీ అనాలిసిస్ చేస్తూ, ఏ స్థాయిలో అక్కడ పొల్యూషన్ ఉంది, దాన్ని ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నారని తీసుకొని చేయగలగాలి. దాని మీద ఒత్తిడికి తేవాలి. ఎప్పుడైనా పోర్టుతో లాలుచి పడిపోయాం అనుకోండి, వీటి మీద ఒత్తిడి తేడానికి ఆస్కారం ఉంది. సో లాలుచి పడకుండా ఉండి పోర్టు మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ స్ప్రింక్లర్ సిస్టమ్, ఆ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ సిస్టమ్ పెట్టాలి. ఇంకోటి, ఈ వెహికులర్ ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉందో దాని మీద క్లియర్ గా స్టేట్ గవర్నమెంట్ అక్కడ పెట్టి, దాని మీద పోలీసు యంత్రాంగాన్ని పెట్టి ఆ లారీల కింద టార్పులను కట్టించాలి. కట్టిస్తే బల్క్ కార్గో ట్రాన్స్పోర్టేషన్ అయినప్పుడు పొల్యూషన్ రాదు, ఆ ఏరియా అంతా పొల్యూట్ అవ్వదు. సో ఈ రెండు చర్యలు చాలా చిత్తశుద్ధితో చేయగలిగితే వాటికి ఒక పరిష్కారం దొరుకుతుంది. అది నేను చేయగలను నమ్మకం. మీరు చివరిగా ప్రేక్షకులు కానీ మీ గాజువాక నియోజకవర్గ ప్రజలకు కానీ ఏమైనా చెప్తానంటే రేపు వచ్చే ఎన్నికలకు సంబంధించి చెప్పండి. పర్లేదు. నేను మీ పల్లా శ్రీనివాసరావుని. నేను గాజువాక శాసనసభ్యుడిగా పోటీ చేస్తున్నాను. నాకు ఈ ప్రాంతం మీద పూర్తి, ఈ ప్రజల పట్ల కావచ్చు, లేకపోతే ఇక్కడ సమస్యల పట్ల కావచ్చు, నాకు పూర్తి అవగాహన ఉంది. నాకు ఒక అవకాశం కల్పించి సైకిల్ గుర్తు మీద ఓటు వేసి నాకు అఖండమైన విజయం చేకూరుస్తారని నేను మీకు కోరుకుంటున్నాను. నేను అధికారం ఉన్నప్పుడు నా ఒక ప్రవర్తన కావచ్చు, నా శైలి కావచ్చు సమస్యల పరిష్కారం పట్ల, అలాగే నాకు అధికారం లేనప్పుడు ప్రజలకి అందుబాటులో ఉన్న విషయం కావచ్చు, లేకపోతే పోరాటం, ప్రజల పక్షాన్ని నించొని పోరాటం చేసినటువంటి పటిమ కావచ్చు, మీకు తెలిసిందే. కనుక నేను మళ్ళీ నాకు ఒక అవకాశం ఇస్తే నేను మళ్ళీ గాజువాక్కి సేవ చేసుకొని, సేవ అంటే నా దృష్టిలో రాజకీయం అంటేనే సేవ, సేవ అంటేనే బాధ్యతగా భావిస్తానని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మీ యొక్క పవిత్రమైన ఓటు సైకిల్ గుర్తు మీద వేసి నాకు గెలిపించేస్తాను. థ్యాంక్ యూ పల్లా శ్రీన్ గారు. ఆల్ ది బెస్ట్. ఏదేమైనప్పటికీ కూడా May 13 వరకు కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. రైట్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఇది ప్రస్తుత పరిస్థితి. రేపు కనుక నేను విజయం సాధిస్తే ఎట్టి పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆపి తీరుతా. అదే విధంగా ఏదైతే ఉందో గంగవరం పోర్టు సమస్య కూడా, ఏదైతే పొల్యూషన్ సమస్య కూడా ఒక నివారణ మార్గం కూడా వెతికి ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటా అంటూ కూడా పల్లా శ్రీనివాస్, గాజువాక తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో పల్లా శ్రీనివాస్ మనతో చెప్తున్న సందర్భం అయితే కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం ఉన్న ముఖ్య అతిథి యొక్క మనోభావాలు. తర్వాత మరికొద్ది రోజుల్లో మరొక కొత్త వ్యక్తితో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి నేషనల్ మీడియా న్యూస్ 360. నేను మీ చందు యాదవ్.